చెట్లు పెట్టినోళ్ళే పండ్లు తినాలంటే కుదిరే పని అయినా చెప్పుండ్రి. ఒక్కోసారి కుదరకపోవచ్చు. చెట్టు పెట్టుడు మనవంతు. అది పెరిగి పెద్దగా అయినాక పూత ఊసి కాత కాసినాక దాని పండ్లను ఇంకొకరు తింటారు. అది భూమి పుట్టినప్పటి సంధి జరుగుతున్న ముచ్చట్నే. అయితే మనం పెట్టిన ఇత్తు చెట్టై బంగారు పండ్లు కాస్తే మనం కాకుండా మనోళ్ళు కాకుండా అసలు ఆ చెట్టే పెట్టొద్దు అన్నోళ్ళు తింటే మనస్సు మస్తు బాధపడుతుంది కదా ఎవ్వరికైనా. గీసారి లెక్కనే. మరి ఆ చెట్టేందో ఆ పండ్లేందో పెట్టిందేవలో తింటుందేవలో బాధపడుతున్నదేవలో చూడండి. ఉద్యమంలో లేనటువంటి వ్యక్తి రేపు ఎప్పుడు కూడా మనకు పనికిరాడు. వచ్చినటువంటి వ్యక్తి ఆ స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిత్వంతో వస్తుంది తప్ప తెలంగాణని డెవలప్ చేయనటువంటి ఉద్దేశం ఎవరికి కూడా ఉండదు. అవును చీనన్న, మోసినోళ్ళకే తెలుస్తుంది కాడి బరువు, కష్టపడ్డోళ్ళకే తెలుస్తుంది దాని విలువ. ఇస్తరాకులు వేసినాక అందరు వస్తారు నేనున్నా నాకింత అని. శాసన మండలికి చైర్మన్ ఉన్న సామిగౌడ్ సార్ కూడా గప్పట్లో పారి ఇదే మాట అన్నాడు, కడుపు లేని దాచుకోకుండా. అన్నాడు మా వెనక పోరాటం జెండా పట్టనోళ్ళు చాలా మంది కనబడుతున్నారు వేదిక మీద. బట్టలిప్పి చూపిస్తారు అన్నా భుజం కాయగాసిపోయింది, ఏం మోపించినవే జెండా, ఏం చేపించినవే ఉద్యమం అంటాడు. ఎన్నడూ నాకు కనబడ్డాడు అని భుజం కాయగాసిపోయి జెండా ముదిరిపోయి వాడు ఉద్యమం చేసింది. నౌకర్ల సంఘం లీడర్లు ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ముంగడికి నడిపిన వీళ్లకు ఎవ్వలేసంటోళ్ళు బాగా ఎరక. అందుకే కుండ వలగొట్టినట్టు మాట్లాడుతున్నారు. ఎవ్వలేమనుకున్నా మంచిదేనని. కానీ సాలరు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరు వచ్చినా మీ పార్టీలకేనా? గిట్లా బయట స్టేజీల మీద మాట్లాడితే అయ్యేది అవుతాది. మీ పార్టీ మీటింగ్లా పెద్దసారి ముంగట గట్టిగా మాట్లాడాలి. చాలా మంది మనసులో ఇట్లనే ఉన్నదట గాని మీ లేక ధైర్యంగా ఎవరు బయటకు అంటలేరు. కాబట్టి మీరే ముంగట పడి అసొంటోళ్ళని ఆగబట్టియాలి అని అనుకుంటున్నారు పబ్లిక్.